అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ పార్థసారథి గారు రాసిన అమలాపురం అత్తగారి హైదరాబాద్ కబుర్లు అనే కథ. తరాల అంతరం, మారిన లైఫ్ స్టైల్ గురించి సింపుల్గా చెప్పే కథ. ఇక కథ విని ఆనందించండి. యావండి, మా పూర్ణ పిన్ని ఊళ్ళోకి వచ్చిందని చెప్పాను కదా, మన ఇంటికి రేపు తీసుకుని వస్తున్నట్ట తమ్ముడు అంది మా ఆవిడ మొహం ఇంత చేసుకుని. సంతోషం అన్నాను. లొకేషన్ అడిగాడు, పంపండి అంటూ నెంబర్ ఇస్తే ఆ పని చేశాను. ఆ పిన్ని గారు ఆవిడ సొంతూరైన అమలాపురంలో ఉంటారు. బాబాయ్ గారు లేరు. వాళ్ళ అమ్మాయి అల్లుడు అక్కడే గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు. వాళ్లే ఈవిడికి చేదోడు వాదోడుగా ఉంటారు. కొడుకేమో మొన్నటిదాకా బెంగుళూరులో ఉద్యోగం చేసి కంపెనీ మారి హైదరాబాద్కి వచ్చాడు ఈ మధ్యే. కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. సరే నా దగ్గర ఉండు అని వాడు పోరితే కొడుకు దగ్గర కొన్నాళ్ళు ఉందామని 3 నెలల క్రితం వచ్చిందిట. కనీసం ఓ వారమైనా మా ఇంట్లో ఉండాలి పిన్ని అన్నాను. సరేనంది అంటూ మా ఆవిడ ఉత్సాహంగా బీరువాలోంచి 3 కొత్త చీరలు తెచ్చి నా చేతిలో పెట్టి, ఇందులో ఏది పెట్టమంటారు మా పిన్నికి అని అడిగింది. ఎన్ని చీరలు స్టాక్లో పెట్టావేమిటి ఇంట్లో, మినీ చందనా బ్రదర్స్ లాగా అన్నాను చీరలు చూస్తూ. ఇలా అవసరానికి ఉంటాయని కొన్ని అట్టే పెడతానులేండి ఇంట్లో. ఆవిడ దూరదృష్టికి కడు సంతసించి, ఈ పసుపుగళ్ళ చీర పెట్టు బాగుంది అన్నాను. నేను అదే అనుకున్నాను. వెంకటగిరి చీర కదా, చూసారా మనం ఒకేలా ఆలోచిస్తున్నాం ఈ మధ్య. నువ్వు ఇదే డిసైడ్ అయ్యావా? ఒకవేళ నేను ఇంకోటి సెలెక్ట్ చేసుంటే అయినా ఇదే ఇచ్చేదాన్ని. పెద్దవాళ్ళకి ఇలాంటివే బాగుంటాయి. మరి ఈ మాత్రం దానికి నన్ను అడగడం ఎందుకు? మెహర్బానీకా? ఏ పనైనా మీ ఆయన్ని అడిగే చెయ్యవే అని చెప్పింది మా అమ్మ అంది గడుసుగా. ఒక మాట ఆయన్ని అడిగి నీకు తోచినట్లు చేసుకోవే అని కాదేమో కదా ఆవిడన్న మాటకు అర్థం. తర్కం అంటే కొంచెం ఇష్టంలేండి నాకు. అన్నిటికీ పెడార్థాల్లాగి వితండవాదాలు చేస్తారు మీరు అని నవ్వుకుంటూ చీరలు తీసుకుని లోపలికి వెళ్ళింది. వీళ్లతో మాట్లాడడం కష్టం అనుకుని అందరి మగాళ్ళలాగే నేను ఊరుకున్నాను. మర్నాడు పొద్దున 9 గంటల టైంలో ఆవిడ్ని తీసుకుని వాళ్ళ అబ్బాయి వచ్చాడు. కుశల ప్రశ్నలు అవి అయ్యాక కాఫీ తాగి ఆ కుర్రాడు ఆఫీస్కి వెళ్ళాడు. మేము ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. పిన్నిగారు మంచి చమత్కారి. చిన్నప్పుడు బాగా వసపోసారేమో, భలే కబుర్లు చెప్తారు. కాలం ఇట్టే గడిచిపోతుంది ఆవిడ కబుర్లు వింటుంటే. ఆ కబుర్లు వినండి. ఇదేం ఊరే తల్లి, హాయిగా నోరిప్పి కబుర్లు చెప్పుకుందామంటే మనిషే కరువైపోయారు. వాళ్ళిద్దరూ 8ంటికే ఆఫీస్కి పోతారు, పిల్లలు స్కూల్కి పోతారు. ఇక పని పిల్ల వచ్చి వెళ్ళిపోతే సాయంత్రం 4ంటికి పిల్లలు వచ్చే వరకు నేను టీవీయే మిగులుతాం ఇంట్లో. ఆ వెధవ టీవీలో ఎప్పుడు ముదనష్టపు సీరియల్సు, కిడ్నాపులు, విడాకులు, ఆస్తి గొడవలు తప్ప ఇంకేమీ రావు. పోనీ పక్కింట్లో ఎవరు లేరా పిన్ని పెద్దవాళ్ళు? ఏమి ఇరుగు పొరుగునే తల్లి, తలుపులే తీయరు. 3 నెలలు అయిందా వచ్చి, పక్కింటి వాళ్ళ మొహమే చూడలేదు నేను. పోనీ బాల్కనీలో కూర్చుని బయటికి చూద్దామంటే 22వ అంతస్తు. అందరూ చీమల్లా కనపడతారు. మేఘాలు చూస్తూ కూర్చోవాలి. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని నిన్ను అందలం ఎక్కిస్తానమ్మా అనేవాడు చిన్నప్పుడు. ఇదేనేమో అందలం అంటే అంటూ నవ్వారు. అయితే బండించి వచ్చాక పిల్లలే నీకు కాలక్షేపం అన్నమాట. నా మొహం వాళ్ళ మాటల్లో సగం నాకు అర్థమే కావు. నేను వాళ్ళకి గ్రానీనిట. కాన్వెంట్ చదువులు మరి, శుభ్రంగా బామ్మ అని పిలవచ్చు కదా. అమలాపురంలో మా పక్కింటి వాళ్ళ కుక్క పేరు బ్రౌనీ. అది జ్ఞాపకం వస్తోంది వీళ్ళు నన్ను గ్రానీ అని పిలుస్తుంటే. నీతో బాగానే కబుర్లు చెబుతారా? ఇన్వెస్టిగేషన్లో అందివేసిన చెయ్యి మా ఆవిడది. ఏం కబుర్లే తల్లి, సగం ఇంగ్లీష్ మాటలే ఉంటాయి, మనకు అర్థమై చావు. వాళ్ళ స్కూల్ కబుర్లు, చూసిన సినిమాలు అన్నీ చెబుతారు పాపం. మనవరాలైతే చిన్నప్పుడు నేను స్కూల్ ఎగ్గొట్టిన బాపతని నిర్ధారించుకుని నాకు ఇంగ్లీష్ కూడా నేర్పుతోంది. ఏబీసీడీలో సగం వచ్చాయి అప్పుడే.
హిందీ కూడా వచ్చిందేవ్. ఇక్కడికి వచ్చాక డుమ్మా అనే మాట నేర్చుకున్నాను తెలుసా. పనమ్మాయి డుమ్మా, డ్రైవర్ డుమ్మా, స్కూల్కి ఆఫీస్కి డుమ్మా, ఇలాగ. మన వైపు నక్క అంటాం కదా, ఇక్కడ అలా అంటే వద్దు అనిట అన్నారు పిన్నిగారు నవ్వుతూ. నక్క కాదు, నక్కో అంటే వద్దు అని దిద్దింది మా ఆవిడ. అవునా, ఏముంది, నక్కని కాస్త ఓ అని దీర్ఘం తీయాలి అంతేగా. నాస్తా అంటే టిఫిను, కైకు అంటే ఎందుకు అనిట కదా. అవును పిన్ని, మరి తమ్ముడు వాళ్ళు ఎప్పుడొస్తారు? 8 దాటుతుందే. 4ంటికి వంటావిడొచ్చి పిల్లలకు ఏదో స్నాక్స్ట చేసి పెడుతుంది. 6 అయ్యాక వంట వండుతుంది. అదేం వంటే బాబు, శుభ్రంగా అరటికాయ అల్లం పచ్చిమిర్చి వేసి ఉప్మా కూరో కందా బచ్చలి కూరో వండవే అంటే ఇదిగో రేపు మాపు అంటూ కాలం గడిపేస్తోంది. అసలు ఆవిడికి రాదని నా అనుమానం. పిల్లలకి బాగా ఇష్టమని బంగాళదుంపల వేపుడు, అదేమిటో మీల్ మేకర్ట, పనీర్ట, ఆ కూర, ఏదో బిర్యానీట, అది వండి పారేస్తోంది రోజు. ఇంతకీ నువ్వేం చేసావే ఈ పూట వంట అని అడిగింది. నీకు ఇష్టమని గుత్తొంకాయ కూర, దోసకాయ పప్పు, ముక్కల పులుసు చేశాను పిన్ని. తినే ముందు వేడిగా కందట్టేసుకుందాం. మా తల్లే, వింటేనే ప్రాణం లేచొచ్చింది. ఆ వంటావిడ ఊరు పూరియో జైపూరో అని చెప్పింది. కానీ పూరి చపాతీ మట్టుకు మా చక్కగా చేస్తుంది. పూరి నూనెలో వేయిస్తుంది కనుక ఇంతలావుగా పొంగుతాయి అనుకుంటే అదేమిటో చపాతీ కూడా పెనం మీద కాల్చిన అవి కూడా పొంగుతాయే చిత్రంగా. మన ఇళ్లల్లో చేస్తే రొట్టెలు పీక్కోలేక చావాలి, కానీ ఆవిడ చేసినవి భలే మెత్తగా ఉంటాయే చల్లారినా కూడా అని బోలెడు ఆశ్చర్యపోయింది ఆవిడ. పిండి కలపడంలో ఉంటుందిలే పిన్ని, మీ కోడలికొచ్చా మన వంటలు అంది. అలాగే పీక్కునే చపాతీలు చేసే మా ఆవిడ. అరవ్వాళ్ళు కదా, అన్నీ వచ్చులే కానీ పాపం ఆఫీస్ కదా, శనాదివారం మట్టుకు చక్కగా వండుతుంది. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. సాంబారు బ్రహ్మాండంగా పెడుతుంది. మన కూరలు బాగానే వండుతుందనుకో. బయటికి ఎక్కడికి వెళ్ళలేదా పిన్ని? ఎందుకు వెళ్ళలేదు, ప్రతి ఆదివారం బయటికి వెళ్ళేవాళ్ళం. ఒకసారి నీళ్లల్లో ఉన్న బుద్ధుణ్ణి చూసి పక్కనే కొండ మీద ఉన్న వెంకన్న గుడికి వెళ్ళాం. టాటానో బిర్లానో కట్టేట్టు కదా, బాగుందే అమ్మా. కానీ ఆ బుద్ధుడి దగ్గరే నీళ్ళు ఒకటే కంపు, పైగా దోమలు. ఆయన్ని మన రామారావే నించోబెట్టేట్టు కదా. అవును పిన్ని, ఓసారి పడిపోయి 2 ఏళ్ళు నీళ్లలో నానాడు కూడా పాపం. అవునా, అయ్యో. సరే, ఓ వారం అదేదో దూరంగా ఉండే బాలాజీ గుడిట, అక్కడికి వెళ్ళాం. గుడి చిన్నదే అయినా బాగుంది, కానీ అదేమి జనమే బాబు. ఓ కాగితం పెన్ను పట్టుకుని పొలోమంటూ గుడి చుట్టూ తిరగడం, ఓ గీత గీయడం. మనం వనభోజనాలకి వెళ్ళి తాంబూల ఆట ఆడతాం చూడు, అలాగా. చిలుకూరు గుళ్ళే పిన్ని, అక్కడ ప్రదక్షిణ చేసేవాళ్లలో అమెరికా వెళ్ళే కుర్రాళ్లే ఎక్కువ. అదా సంగతి. కానీ ఏదో దేవుణ్ణి మొక్కుతున్నట్టు లేదే, కొంపలు మునిగిపోతున్నట్టు తోసుకుని తిరుగుతున్నారు. అంతకీ ఆ పెద్ద ఆయన మైకులో చెబుతూనే ఉన్నాడు, గోవిందా అంటూ నిదానంగా తిరగండి అని. ఎవరైనా వింటేనా? ఏమోనే తల్లి, మా అప్పనపల్లి వెంకన్న గుడే బాగుంటుంది ప్రశాంతంగాను. నిజమే పిన్ని. ఇంకోసారి మన కాకినాడ సుబ్బయ్య హోటలు ఇక్కడ పెట్టేట్టు కదా, అక్కడికి వెళ్ళాం. అదేం జనమే బాబు, తిండికి మొహం వాచిపోయినట్టు నించున్నారు లైన్ కట్టి మరీను. హైదరాబాదులో అన్నీ అంతే పిన్ని, వేలం వెర్రి. ఐకియా అనే షాప్ తెరిస్తే 2 కిలోమీటర్లు లైన్లో నించున్నారు దాన్ని చూడ్డానికి కొత్తల్లో. అవునా, ఓ గంట మమ్మల్ని కూర్చోబెట్టి లోపలికి పంపించాడు. శుభ్రంగా అరిటాకేసి వడ్డన మొదలెట్టాడు. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నాడు. ఆఖరికి విసుగొచ్చి, ఇక నువ్వు వడ్డన ఆపితే నేను తింటాను అని చెబుదాం అనుకున్నాను. అది ఎంతకీ అవదు. నాకు తెలవకడుగుతాను, మన పొట్టెంత, మనం తినేదంతా, అన్ని రకాలు తినగలవా మనం? పైగా మనుగుడుపులకు వచ్చిన కొత్త పెళ్లి కొడుక్కి పెట్టినట్టు కొసరి వడ్డించడం ఒకటి, చచ్చామనుకో తినలేక. మేము ఆవిడ మాటలు వింటూ పొట్ట పట్టుకుని నవ్వుతోంటే, అప్పుడే ఏమైందర్రా,
ఆపసోపాలు పడి తిన్నాము అనుకుంటే ఒక పెద్ద గ్లాసు మజ్జిగ పట్టుకొచ్చాడు. కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు వేసి నిమ్మకాయ పిండి దాన్ని తాగమంటాడు. ఇదేం పొట్ట చెరువా అంది పిన్నిగారు పొట్ట తడుముకుంటూ. భోజనం ఎలా ఉంది పిన్ని అంది మా ఆవిడ నవ్వాపుకుంటూ. ఒక కూర, పప్పు, చారు, మజ్జిగ చాలు కదే మన వెధవ పొట్టకి. ఆదరువులన్నీ బాగానే ఉన్నాయిలే, కానీ బాగున్నాయని చెప్పి అన్నీ తినలేం కదా. తిని ఆపసోపాలు పడుతూ కారెక్కాం. మీ తమ్ముడి పొట్టకి తగులుకుని ఆ కారు నడిపే చక్రం కదలనేలేదు అందావిడ పెద్దగా నవ్వుతూ. ఆ కబుర్లలో పడి టైం 1 గంట అవ్వడం చూడనేలేదు. అప్పుడింక లేచి భోజనం చేశాం. ముద్ద కడుపులోకి పడగానే నాకు నిద్ర వస్తుంది. వాళ్ళు ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేను నెమ్మదిగా మంచం ఎక్కాను. ఓ గంట పోయాక మెలకు వస్తే వీళ్ళ కబుర్లు లీలగా గదిలోకి వినబడుతున్నాయి. రిటైర్ అయ్యారు కదా, ఏమిటే మీకు కాలక్షేపం అని అడుగుతోంది ఆవిడ. మనవాళ్ళు లేరు, వాళ్లతోటే. ఆయన అయితే ఫోన్ పట్టుకుని వదలరు. దాంట్లో కథలు అవి రాస్తూ ఉంటారు. ఆహా, మంచి కాలక్షేపమే. పత్రికల్లో వస్తున్నాయా? ఇంతకీ ఏం కథలు రాస్తాడే దేవుళ్ళ మీద? సరేలే పిన్ని, వాళ్ళ మీద రాస్తే ఇంకే పుణ్యం పురుషార్థం వచ్చేది. నా మీద రాస్తారు. ఇదేం చోద్యమే, నీ మీద రాయడమేమిటే? ఏం చెప్పమంటావు? సంతలో కూరలు కొంచెం చూసి తీసుకురండి అంటే ఓ కథ. బయటికి వెళ్ళినప్పుడే 4 జ్ఞాపకం వస్తాయి కదా. కూరలు, దేవుడి ఒత్తులు, కుక్కర్ గ్యాస్కెట్ అలాంటివి కొన్నానని ఓ కథ. మన భారతి కొడుకు పెళ్ళని దానికోటి నాకోటి పట్టుచీర కొన్నానని ఒక కథ. రాత్రిపూట చప్పుడవుతోంది దొంగేమో చూడండి అంటే ఒక కథ. ఎన్నని చెప్పమంటావు పిన్ని? నా బతుకు ఈ కథల రూపంలో ఫేస్బుక్లోకి ఎక్కిస్తున్నారు అంది నవ్వుతూ. అదేమన్నమాట, సంసారం అన్నాక బోల్డ్ ఉంటాయి, అన్నీ రాసేస్తాడా? లేవని నేను అడుగుతాను. వద్దులే పిన్ని, సరదా కథలే అవన్నీ. అడిగితే నీ మీద కూడా రాసేస్తారు, జాగ్రత్త అంది నవ్వుతూ. అమ్మో, అయితే వద్దులే. వారం రోజులు ఇలాగే చక్కగా తనివి తీరా కబుర్లు చెప్పుకుని నవ్వుకున్నాం ముగ్గురం. ఇలా కబుర్లు చెప్పేవారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక్కళ్ళే ఇళ్లలో ఉండాల్సి వస్తే పాపం వీళ్ళకి కష్టమే కదా అనిపించింది నాకు. తర్వాత వాళ్ళ అబ్బాయితో తిరిగి వెళ్తున్నప్పుడు ఇద్దరం కలిసి కాళ్ళకి దండం పెట్టి చీర చేతిలో పెట్టాము. బాగుందే రంగు, నీదేనా సెలక్షను అందావిడ. ఆయనే సెలెక్ట్ చేశారు పిన్ని, ఈ రంగు బాగుంటుందని అంటూ నా కేసు చూసి కొంటెగా నవ్వింది మా ఆవిడ. ఇక్కడితో కథ సమాప్తం. కథనం అంతా సరదాగా సాగిన అంతర్లీనంగా ఓ వయసు వచ్చాక పెద్దవారికి, అందులోనూ ఒంటరి వారికి మనిషి పలకరింపు తోడు ఎంత అవసరం, అపురూపమో రచయిత చెప్పారు. కానీ మారిన ఉద్యోగ శైలి, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొన్ని ఇబ్బందులు తప్పట్లేదు. కాబట్టి మనం ఎవరైనా చేయగలిగింది ఏంటంటే తోటివారిని, ముఖ్యంగా పెద్దవారిని కుదిరినప్పుడల్లా పలకరించటం, చెప్పిందే చెప్తారు అనుకోకుండా కొంచెం టైం వెచ్చించి వాళ్ళు చెప్పేది వినడం. పెద్దవాళ్ళు కూడా వాళ్ళకంటూ వాళ్ళు ఏదో ఒక వ్యాపకం కల్పించుకోవడం చాలా అవసరం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.